వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి విపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా ఉద్యమం చేశారు. ఆ సమయంలో ఆయనకు వైసీపీ సోషల్ మీడియా హోదా యోధా అని బిరుదు ఇచ్చింది. ప్రత్యేక హోదా కోసం ఆయన అవిశ్రాంతంగా పోరాడుతున్నారని, అందుకే యోధుడని అనేవారు. ఆ విషయం ఎక్కడికి వచ్చిందో కానీ ఇప్పుడు కూడా ఆయన హోదా కోసం పోరాడుతున్నారు. తనకు ప్రతిపక్ష హోదా సాధించేందుకు ఆయన అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. అందుకోసం చిత్ర విచిత్ర ప్రయోగాలు చేస్తున్నారు. మొదట బెదిరిస్తున్నారు, తర్వాత హెచ్చరిస్తున్నారు. బెదిరింపుల్లాంటి హెచ్చరికలు, విజ్ఞాపనలు చేస్తున్నారు. చివరికి అసెంబ్లీకి ఒక్కరోజు హాజరై 10 నిమిషాలున్నారు. ఆ సమయంలోనూ తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని నినాదాలు చేశారు. ప్రతిపక్ష నేత హోదా ఇస్తే ప్రశ్నిస్తాననే తనకు ఆ హోదా ఇవ్వటం లేదని జగన్ ఆరోపణ. ఆయన వైసీపీ పార్టీ ఫ్లోర్ లీడర్. ఏపీలో ఆ పార్టీ తప్ప మరో పార్టీ విపక్షంగా అసెంబ్లీలో లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం వస్తే ఆయనకే వస్తుంది. కానీ జగన్ మాత్రం హోదా వస్తేనే మాట్లాడతానంటున్నారు. ప్రతిపక్ష హోదా వస్తే కేబినెట్ ర్యాంక్ వస్తుంది. అదొక్కటి తప్ప మిగతా ఏ విషయాల్లోనూ ఎఫెక్ట్ చూపదు. ఆయన ప్రతిపక్ష నేత అయినా, తమ పార్టీ ఫ్లోర్ లీడర్ అయినా సభలో ఉన్న బలం మేరకే మాట్లాడేందుకు సమయం కేటాయిస్తారు. అవి బిజినెస్ రూల్స్. అయితే ఆయన ఇవన్నీ పట్టించుకోవటం లేదు. ఈ విషయంపై జగన్ కు స్పష్టమైన అవగాహన ఉంది. దానికి సాక్ష్యం ఆయన అసెంబ్లీలో మాట్లాడిన మాటలే. చంద్రబాబుకు 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 5గురిని లాగేస్తే ఆయనకు ప్రతిపక్ష నేత స్టేటస్ కూడా ఉండదు అని అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలను టీడీపీ సోషల్ మీడియాలో వైరల్ చేసింది. తాను అలా మాట్లాడానని తెలిసి కూడా తనకు హోదా ఇవ్వాలని ఆయన పోరాటం చేస్తున్నారు. చట్టంలో లేకపోయినా 10% సభ్యులు లేని పార్టీని ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించాలంటే కేవలం స్పీకర్ చేతిలో మాత్రమే ఉంది. 2014-19 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా రాలేదు. అందుకే ప్రధాన ప్రతిపక్ష నేత లేకుండానే 10 ఏళ్లు దేశం రాజకీయం చూసింది. హోదా ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ ఓసారి సుప్రీంకోర్టుకు వెళ్లింది. సానుకూల ఫలితం రాకపోయేసరికి సైలెంట్ గా ఉంది. అందుకే 2 సార్లు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నిక కాలేదు. ఈసారి ఆయనకు సరిపడా సంఖ్య వచ్చింది కాబట్టి ప్రతిపక్ష నేత అయ్యారు. ప్రజా సమస్యల కోసం పోరాడితేనే ప్రజలు హర్షిస్తారు. తనకు హోదా ఇవ్వలేదని ప్రజల్ని కోపం తెచ్చుకోమంటే తెచ్చుకోరు. ఎందుకంటే ఆ తీర్పు ఇచ్చింది ప్రజలే. హోదా ఉంటేనే అసెంబ్లీలో మైక్ ఇస్తామని ఎవ్వరూ చెప్పరు. నిజానికి పరిమిత సభ్యులతో అసెంబ్లీకి వెళ్లటం ప్లస్ అవుతుంది. టీడీపీ సభ్యులు ఎవరైనా ఆయనను ఇబ్బంది పెడితే అది ఆయనకు సానుభూతి పెంచుతుంది. చంద్రబాబు ఎలాంటి పరిస్థితుల్లో అయినా అసెంబ్లీకి వెళ్లేవారు. అక్కడ వైసీపీ సభ్యులు చేసిన అవమానాలను తన గెలుపు కోసం వాడుకున్నారు. ఇప్పుడు జగన్ ను అలా చేస్తే అది ఆయనకు ప్లస్ అవుతుంది. కానీ అసెంబ్లీకి కూడా వెళ్లటం లేదు. అనర్హత వేటు పడుతుందన్న భయంతో ఒక్కరోజు వెళ్లారు. ఇలాంటి పనుల వల్ల ఆయన యోధా ఇమేజ్ పూర్తిగా మసకబారుతోంది. జగన్ ఎందుకు ఇలా వెన్నులేని రాజకీయాలు చేస్తారని క్యాడర్ కూడా బాధపడుతోంది. ఆయన హోదా కోసం పోరాటం చేయటమే తప్ప కూటమి ప్రభుత్వం ఇవ్వదు, స్పీకర్ ఇవ్వడు. ఇవ్వాలని కోర్టులు కూడా చెప్పవు. మరి జగన్ 5 ఏళ్లు ఇదే మాట చెప్పి రాజకీయాలు చేయగలరా? Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.